హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. రీసెంట్గా మన పోస్ట్ 360లో ఒక వీడియో చేశాను. వైఎస్ షర్మిల ఏ పార్టీయో చెప్పండి చూద్దామని. నాకేంటో ఆశ్చర్యంగా 100కి 99% మంది టీడీపీ అనే పెట్టారు. నేనేమో నిజంగానే టీడీపీ అని చెక్ చేస్తే ఆవిడ కాంగ్రెస్ పార్టీ అంట. షర్మిల గారు, మీరు టీడీపీలో ఉంటే మీకింకా చాలా మైలేజ్ వచ్చేలాగా ఉందనేసి నా అభిప్రాయం. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీడీపీ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తాన్ని ఎలా నమ్మిస్తున్నారనేది నాకిప్పటికీ అర్థం కావట్లేదు. మీ గొప్పతనం ఏంటంటే, మిమ్మల్ని ప్రజలు ఎందుకు టీడీపీ అనుకుంటున్నారంటే, నన్ను చెప్పమంటే చెప్తా. ప్రతి ఒక్కరు కొంచెం కాన్సంట్రేషన్‌గా వినండి. ఎందుకంటే, ఇప్పుడు నేను చెప్పబోయే మాటలన్నీ వాస్తవాలా కాదని మళ్ళీ వీడియో చివరిలో మీరే బేరీజు వేసుకుంటారు. అంటే కంపేర్ చేసుకుంటారు. వరల్డ్ దేశం మొత్తం, దేశం మొత్తం కూడా ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్‌లో కూడా రిజల్ట్స్ మొత్తం అలాగే వచ్చాయి. హర్యానా, మహారాష్ట్ర ఏ ఎలక్షన్ చూసుకున్నా కూడా కాంగ్రెస్ గెలుస్తది అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రతి ప్లేస్‌లో కూడా కాంగ్రెస్ ఓడిపోవటమే జరుగుతుంది. చిత్తుగా ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరుగుతున్నాయనేసి సో కాల్డ్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఉద్యమాలు చేస్తూ ఉంటే, ఇక్కడ వైఎస్ షర్మిల గారు ఏం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. బీజేపీ పార్టీ పైన ఆయన ఫైట్ చేస్తుంటే, జగన్ మీద ఈవిడ ఫైట్ చేస్తుంది. ఆయన ఈవీఎంస్ ట్యాంపరింగ్ అంటే, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి నాశనం గురించి మాట్లాడుతా ఉంటది. ఆ! ఇప్పుడేమర్థమవుతుంది? ఈవిడ కాంగ్రెస్ పార్టీయా? లేదా టీడీపీ పార్టీయా? అనేది ప్రజలు కన్‌ఫ్యూజ్ అవ్వటంలో ఏ మాత్రం తప్పు కాదు. ఎందుకంటే, ఈవిడ చేసే పనులు అలా ఉంటాయి. ఆ! జగన్మోహన్ రెడ్డి 13,00,00,000 రాష్ట్రం పైన అప్పు చేశాడనేసి పవన్ కళ్యాణ్ అన్నాడు, చంద్రబాబు నాయుడు అన్నారు, పురంధేశ్వరి అనింది, మళ్ళీ వైఎస్ షర్మిల కూడా అనింది. చివరికి అసెంబ్లీ సాక్షిగా కేవలం 6,80,000 అదే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి అందరూ ఒప్పుకున్నారు. కానీ ఈవిడ మాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే ప్రశ్నించదు ఈవిడ. చంద్రబాబు నాయుడు గారిని ఈవిడ ప్రశ్నించదు. చంద్రబాబు నాయుడు గారు 14,00,000 ఎందుకన్నావని కాంగ్రెస్ పార్టీ తరపున ప్రశ్నించాలి కదా! నువ్వు అప్పుడెందుకు అలా మాట్లాడావు? ఇప్పుడెందుకు అట్లా ఇలా మాట్లాడావని ప్రశ్నించదు. ఎందుకంటే వాళ్ళ మాటలు నమ్మి ఈవిడ కూడా 14,00,000 అని చెప్పింది కదా! అంటే వాళ్ళిద్దరూ దొందనమాట. అర్థమవుతుందా? ఆ! స్కూళ్ళ బిల్డింగ్‌లకి రంగులేయడానికి, సచివాలయాలకి రంగులేయడానికి 4,800,00,00,000 ఖర్చు పెట్టారని జగన్మోహన్ రెడ్డి పైన అభియోగం చేశాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ ద గ్రేట్ షర్మిల గారు కూడా. ఇదంతా కరెక్ట్ కాదు. కేవలం 100,00,00,000 మాత్రమే ఖర్చు చేశారు అనేసి మొన్న అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ చెప్పాల్సొచ్చింది. మరి అప్పుడు నోరు మూసుకొని ఎందుకున్నది షర్మిల? చంద్రబాబు నాయుడు గారి అదనమాట విషయం. ఓకే. ఇదంతా గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమర్థమవుతుంది? షర్మిల టీడీపీ అనే అర్థమవుతుంది. కొంతమంది కూటమి అంటున్నారు, కొంతమంది టీడీపీ అంటున్నారు. అసలు ఈ షర్మిలకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఎందుకిచ్చారు ఈవిడకి? వాళ్ళ పార్టీని రిప్రజెంట్ చేస్తూ సెంట్రల్‌లో కానీ ఎక్కడన్నా జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడటానికి కదా! ఈ గడిచిన 6 నెలల్లో షర్మిల ఎప్పుడైనా కూడా ఏ పార్టీకి సంబంధించిన విషయాలు మాట్లాడింది? టీడీపీలో ఆవిడ పేపర్‌లు లీక్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద పడింది. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఏమన్నా అనగానే ఈవిడ తగుదునమ్మా అంటూ చీర పైకెక్కట్టుకొనొచ్చి ప్రెస్ మీట్‌లు పెట్టి జగన్‌ని విమర్శించిందే కానీ, వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటి? వాళ్ళ పార్టీ విధి విధానాలేంటి? వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీయా అన్న విషయాన్ని ఎప్పుడన్నా ప్రజలకు చెప్పిందా? మీరే ఆలోచించండి.
ఎలక్షన్స్‌కి ముందు అన్న పైన సునీత, షర్మిల ఇద్దరు కలిసి దాడి చేశారు. ఏమని? వైఎస్ వివేకానంద హత్య కేసులో జగన్ హస్తం ఉంది, హస్తం ఉంది అని. ముట్టితే ఏదైనా మాట్లాడతారేమో అనిపిస్తూ ఉంది. డబ్బులు తీసుకొని మాట్లాడారా అని డౌటొస్తుంది. ఎందుకంటే, అదేంటో ఈ ఎలక్షన్‌కి కరెక్ట్‌గా 3 నెలల ముందే వాళ్ళ నాన్న చనిపోయిన విషయం ఆవిడకి గుర్తుకొస్తది. వాళ్ళ చిన్నాన్న చనిపోయిన విషయం షర్మిలకు గుర్తుకొస్తది. ఇదే టాపిక్‌ని చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. పురంధరేశ్వరి మాట్లాడుతది. అందరూ మాట్లాడతారు. ఆ గుంపులోనే షర్మిల కూడా ఉంటది. ఎలక్షన్ అయిపోయి 6 నెలలు దాటుతుంది గదా! మరి ఇప్పుడెందుకు ఫైట్ చేయట్లేదు ఈవిడ కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళ బాబాయ్ యొక్క మరణానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన? ఆలోచించారా ఎప్పుడైనా? డబ్బు, డబ్బు, డబ్బు. వీళ్ళంతా సంక్రాంతికి వేషాలేసుకొనొచ్చే గంగిరెద్దులాడించుకునే వాళ్ళలాగనమాట. వాడన్నా సంవత్సరానికి ఒకసారి వాడి విద్యను ప్రదర్శించి, వాడి టాలెంట్‌ని ప్రదర్శించి, అందరిని దీవించి మంచి మనసుతో ఎళ్తాడు. కానీ వీళ్ళు స్వార్థం. లెగిస్తే స్వార్థాన్ని పక్కనేసుకొని, ఎక్కడ డబ్బులొస్తే అక్కడ పీతికి ఆశపడ్డట్టు ఆశపడి, జగన్మోహన్ రెడ్డి గారు చేశాడా? చేయలేదా? అని తెలియని తప్పుని చేశారని వీళ్ళే ఖండిస్తుంటే, చివరికి కోర్టులు కూడా నువ్వెవరో చెప్పడానికని తిట్టించుకునే అంత దీన స్థితికి దిగజారినటువంటి అక్కా చెల్లెళ్ళు వీళ్ళిద్దరు. వీళ్ళు చేసే తప్పులు అన్నీని కాదు. ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెవులో పూలు పెడతానికి, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్‌లు నింపుకోవడానికి తప్పించి, వీరెందుకు బయటికి రారు. ఇలా చెప్పుకుంటా పోతే, ఇప్పుడు షర్మిల గారు ఏ పార్టీ అని నా కామెంట్స్‌లో పెట్టారో, అది మాత్రం కరెక్ట్. అన్న పైన ఆధిపత్యం సాధించి, ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆవిడ కోరిక. కలాం గారు చెప్పారు కలలు కనమని. కలాం గారు చెప్పారు కలలు కనమని. కానీ కలలు కంటున్నారా? లేదా? అనేది మీరే ఆలోచించుకోండి. ఈ కథలు మీరు చెప్పే కట్టుకథలు కానీ, మీరు చూయించే ఈ స్వార్థ రాజకీయాలు గాని ప్రజలకు అర్థం కావనుకోవటం మీరు చేసే తప్పు. ఎందుకంటే ప్రజలు తెలివి కల్లావాళ్ళు. ఈవీఎంసే లేకపోయుంటే, అవి ట్యాంపరింగే జరగపోయుంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేవాడు. అయినా ఎందుకు కంగారు? ఇప్పుడు జరిగిన ఎలక్షన్ తోటి జమిలీ ఎలక్షన్స్‌కి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అంటే 26 టు 2026లో కానీ, 2027 స్టార్టింగ్‌లో కానీ జమిలీ ఎలక్షన్స్ ఒస్తాయి. వన్ నేషన్, వన్ ఎలక్షన్. మరి అప్పుడు గూడా వీళ్ళు సేమ్ స్లోగన్ వివేకానంద రెడ్డి గారిని తీసుకొని రాకపోతే, నా మీసం సగం కట్ చేయించుకుంటా. బాంచేత్త. ఇటువంటి ఆడవాళ్ళని దయచేసి ఏ కుటుంబంలో ఉన్నా ఫస్టే దూరం పెట్టేసేయండి. లేదంటే మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి పైన ఇటువంటి ఆడవాళ్ళకి ఇంపాక్ట్ ఉంటూనే ఉంటుంది. వీళ్ళు రాజకీయాల్లోకొచ్చి సొంత అన్న పైనే ఎదురు తిరిగే వీళ్ళు రాజకీయాల్లోకొచ్చంట రాష్ట్రాన్ని వెళ్తారంట. ఎంత విడ్డూరంగా ఉందో కదా! భయ్యా మనిషి అన్నవాడు నీతిగా, నిజాయితీగా బ్రతకాలి. ఒకవేళ నువ్వు నీతిగా, నిజాయితీగా బ్రతకపోయినా, నీ అమ్మ ఎవడికి అన్యాయం చేయకుండా మగాడిలా బ్రతకాలి. డబ్బు కోసం పెంట తినే ఇట్లాంటి జాతి మొత్తాన్ని నువ్వు వెనకేసుకొనొచ్చావనుకో, నీ డబ్బులు కూడా లాగేసుకొని హ్యాండ్స్ అప్ చేస్తారు. ఇటువంటి వాళ్ళు చాలా తక్కువుంటారు భయ్యా! అరుదు. కేవలం రాజకీయ పార్టీల్లోనే ఉంటారు. నిమ్మల రామానాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిల ఇటువంటి వాళ్ళు కొంతమందే ఉంటారు. వీళ్ళంతా మన భ భావోద్వేగాలతోటి, మన ఫైనాన్షియల్ నీడ్స్ తోటి వీళ్ళు మన జీవితాల్ని చిన్నాభిన్నం చేయటానికి అనేకమైన అబద్ధాలు, అనేకమైన దొంగ ప్రామిస్‌లు చేసి మన జీవితాల్లోకొచ్చి మన జీవితాల్ని పాడు చేస్తూ ఉంటారు. జీవితాలనే కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కూడా పాడు చేస్తూ ఉంటారు. 1750,00,00,000 స్కామ్ చేశారు అదానీ గారితో అనేసి అభియోగం వచ్చింది. భయ్యా
రూ. 1750 స్కామే జగన్ చేయగలిగితే, రూ. 200 చెల్లికి ఎలా ఇచ్చాడు? అన్ని ఆస్తుల్లో 40% జగన్మోహన్ రెడ్డి చెల్లికి ఎలా రాసియగలిగాడు? ఆ! అర్థమవుతుందా? మగాడెప్పుడు అబద్ధం ఆడడు. అబద్ధం ఆడాడంటే వాడు మూడో జాతని అర్థం చేసుకోండి. సో, ఓవరాల్‌గా షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో కూరలో కరివేపాకు కన్నా ఘోరమైన పార్టీ అది. కాంగ్రెస్ పార్టీ తన జీవిత కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాదు. ఓవరాల్‌గా మనకు అర్థమైందేంటంటే, ఆటలో ఆటలో అరటిపండులను తీసుకెళ్ళి పక్కన పడేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.